బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో అంగన్వాడీ కార్యకర్తల ధర్నాకు సాంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ను కలుస్తానని, జగ్గారెడ్డి తప్పకుండా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తాను సీఎంని కలిసిన మరుక్షణం నుండి తాను పార్టీ మారుతున్నట్లు, లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, లేనిది ఉన్నట్లు కొందరు చిత్రీకరించారని జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలో లేనందున ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వారిని కలవాల్సి వస్తుందని, అంత మాత్రాన తప్పేంటని ప్రశ్నించారు. మరోవైపు సీఎం కేసీఆర్ ను విమర్శిస్తే లాభం లేదని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చేదే పోయేది మీ పంచాయతీ ఒడవదు, అంతే కదమ్మా. ఇప్పుడు నేను వచ్చి పాపం మీరు అట్లా కూర్చున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇక తిట్టినా అయ్యేది కాదు, అట్లా కాదు, అది కాదు. ఇప్పుడు నేనేమన్నా మీరు నాకు సపోర్ట్లు కొడుతున్నారేమో కానీ మీ పంచాయతీలు ఒడవయ్యేవన్నీ. కాబట్టి నేను మీ సమస్య పరిష్కారం అయ్యే పద్ధతిలోనే నేను మాట్లాడినా. ఇదే ముచ్చట రేపు ట్రై చేస్తాం. మ్యాక్సిమం ఈ దిట్టయితే ముఖ్యమంత్రి కలవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం, సరేనా? ఈ రోజుల్లో ముఖ్యమంత్రిని కలవాలని కూడా పరిశాను. ముఖ్యమంత్రిని కలవగానే మళ్ళీ ఈ ఫోన్ మీరు తీసిరు కదా, ఆ ఫోన్ అలా కొడుతూనే ఉంటారు. మళ్ళా అరే ముఖ్యమంత్రి కలిసిండు, టైం ఇచ్చిండు, అలా పోతాడేమో మళ్ళీ ఇదో కొత్త పంచాయతీ. ఇప్పుడు ఎవరిని కలవాలమ్మా? అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేని ఎవరిని కలవాలి? నేను సీఎంనే కదా కలవాలి. సీఎం టీఆర్ఎస్ఏ, నేను కాంగ్రెసే. కానీ ఎవరు సీఎం ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వాళ్ళని కలవాల్సిందే, తప్పదు కదా. అది దానికి ఎవరేం చేయలేము కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎం ఉంటేనేమో ఈడ కూర్చొని ఫోన్ కొడుతుంది. నేను ఆ పూట తిడితే వచ్చేదే పోయేది మీ పంచాయతీ ఒడవదు, అంతే కదమ్మా. ఇప్పుడు నేను వచ్చి పాపం మీరు అట్లా కూర్చున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇక తిట్టినా అయ్యేది కాదు, అట్లా కాదు, అది కాదు.